హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ఈనాటి మన ముందులో ఉన్న డాక్టర్ రాకేష్ గారు గ్యాస్ట్రోఎంట్రాలజీలో 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 10,000 పైగా ప్రొసీజర్స్ చేశారు. ఈ మధ్యన చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం వల్ల వాళ్ళకి కొన్ని డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు దాని గురించి మనకి కొన్ని పరిష్కారాలు చెప్తారు. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. సో ఇప్పుడు గత 5-6 నెలల నుంచి మనం చూస్తుండగా అందరం చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం. సో దానివల్ల కరోనా నుంచి దూరంగా ఉండటం అనేది ఒక ఎత్తు అయితే, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వస్తున్నాయి న్యాచురల్ లైఫ్ స్టైల్లో. దాంట్లో మెయిన్లీ జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి కొన్ని అంశాలు జాగ్రత్తగా మనం డీల్ చేస్తే అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇంకా పార్షియల్ లాక్డౌన్ కిందే ఉన్నాం మనం. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్లోనే చేస్తున్నారు. సో జనరల్గా ఏంటంటే ఈ తినే ఆహారపు అలవాట్లు అనేది మనకి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహారపు అలవాట్లు ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అంటారు సార్? వైజ్లీ ఈట్ హెల్దీ అండ్ ఈట్ టైమ్లీ అంటాం. అంటే ఈట్ హెల్దీ అంటే మంచి న్యూట్రియంట్ ఫుడ్, సరైన మోతాదులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ చూసుకుని తినటం ఒకటి. రెండు, టైమ్లీ ఫుడ్ అంటే ఒక టైం పెట్టుకుని తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు లేట్ నైట్ ఫుడ్ తింటాం, లేదంటే ఎర్లీ మార్నింగ్ తింటాం, అట్లా లేకుండా పర్టికులర్ టైం ఉండాలి. అండ్ మూడోది ఈట్ వైజ్లీ అంటే తెలివిగా తింటాం. అంటే నేను చెప్పినట్టుగానే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవటం, ఏమి తీసుకోవాలనేది అది ఒక ఆర్ట్ ఆఫ్ ఈటింగ్. ఏది పడితే అది మనకి దొరికిందల్లా తినటం అనే కాకుండా. సో ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. సార్ ఇప్పుడు లాక్డౌన్లో చాలామంది ఎక్సర్సైజులు కూడా చేయట్లేదు. దాన్ని ఓవర్కమ్ చేయటం ఎలా, ఫిట్గా ఉండటం కోసం? ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. దాని మీద ఏమి లాక్డౌన్ లేదు ఇంతవరకు. అంటే దెర్ ఈజ్ నో లాక్డౌన్ ఆన్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయకుండా, సోషల్ లాక్డౌన్ అని బయటికి వెళ్ళకుండా, ఫుడ్లో కూడా జాగ్రత్తలు తీసుకోకుండా ఏది పడితే తినేసి ఊబకాయం వల్ల ఒబిసిటీ లావ్ అయిపోవటం అనేది అదంతా మన చేతుల్లో ఉంది. ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇట్స్ ఆల్ ఇన్ అవర్ మైండ్ సెట్. మనం చేయాలి అనే దృక్పథం ఉంటే ఎక్సర్సైజ్ చేయగలం, చేయలేవద్దు అంటే చేయలేం. సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో సోషల్ లాక్డౌన్ అనేది సోషల్ లాక్డౌన్ కానీ ఎక్సర్సైజ్ లాక్డౌన్ కాదు. సో ఆహారం సరిగ్గా తీసుకోవటం, సరైన మితంగా తీసుకోవటం, దెన్ ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఇవి కానీ ఈ ఎక్సర్సైజ్ చేయకుండా ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతూ ఉంటే దానివల్ల జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి ఫ్రమ్ హెడ్ టు టో, అంటే నోటి నుంచి చిన్న పేగు పెద్ద పేగు వరకు అన్నిట్లోనూ ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది. మీకేమవుతుందంటే ఈ జీర్ణాశయం మీద ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందంటే ఈ ఒబిసిటీ వల్ల కానీ, జంక్ ఫుడ్ వల్ల కానీ యాసిడిటీ వచ్చి రిఫ్లెక్స్ అనేది ఎక్కువ ఉండటం, దానివల్ల మీకు ఈ తేన్పులు కానీ, పొట్ట ఉబ్బరం, మంట, ఈ జీఈఆర్డీ అంటాం, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది, అది ఎక్కువ అవుతుంది. రెండోది ఫ్యాటీ లివర్ అంటాం, వెరీ కామన్గా అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ అది ఎక్కువ ఉండి దానివల్ల లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. అది లాంగ్ రన్లో సిరోసిస్ అని లివర్ పాడే అవకాశాలు ఉంటాయి. మూడోది బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని, చిన్న పేగు పెద్ద పేగులో చెడు బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియాని డామినేట్ చేస్తే దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొంతమందికి మలబద్ధకం, కొంతమందికి లూజ్ మోషన్స్, కొంతమంది పెయిన్, సో ఇట్లా రకరకాలు వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ దాంట్లో. అండ్ దాంతోపాటు ఇన్ జనరల్ కాకుండా ఈ టైంలో ఇంకా ఎక్కువ అవుతాయి మనకి ఈ హ్యాఫజార్డ్ లైఫ్ స్టైల్ వల్ల. సో వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి ఏంటంటే ఎవ్రీ వీక్ వెయింగ్ మెషిన్ కానీ ఉంటే, నా సలహా ఏంటంటే ఆ వెయింగ్ మెషిన్తో వెయిట్ చూసుకోవటం, అంటే వెయిట్ పెరుగుతున్నామా లేదా అనేది అది ఒక పద్ధతి. అంటే అట్లీస్ట్ మనం ఇమాజిన్ చేసుకుని ఏదో బట్టలు లూజ్ అయినాయో లేదంటే టైట్ అయినాయో అని కాకుండా వెయింగ్ మెషిన్తో ప్రాపర్గా ఒక వెయింగ్ స్కేల్ ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అందరికీ అన్ని ఫుడ్స్ పడవు. అలా అని చెప్పి నేను ఒక్కొక్కరికి ఈ ఫుడ్డే తినాలని నేను చెప్పట్లేదు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఈ కామన్ పీపుల్కి ఎలా తెలుస్తుంది సార్ ఎంత మోతాదులో తినాలి ఏంటి అనేది? సో బేసిక్గా మనం తినే ఫుడ్లో జనరల్గా చూసేది ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేది చూస్తాం. సో ఒక సింపుల్ సూత్రం ఏంటంటే మనకి ఆహారం కావాలి తినటానికి, తిని జీవించడానికి. సో దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేది అన్నిట్లో ఉంటుంది. మనం ఏ తినే ఫుడ్లో అయినా ఈ 3 బేసిక్ రెసిపీస్. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ అంటే రైస్ లేదంటే ఈ జొన్నలు ఇలాంటివన్నీ 1 గ్రామ్ తింటే 4 క్యాలరీలు మన బాడీలోకి వెళ్తుంది.
అదే 1 గ్రామ్ ఫ్యాట్స్ అంటే ఆయిల్ కానీ స్వీట్స్ కానీ ఎనీథింగ్ ఆయిలీ ఫ్యాటీ ఫుడ్ అది 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 9 క్యాలరీస్. ప్రోటీన్స్ అంటే అవి మన ఈ పప్పుల్లో ఉండొచ్చు, పప్పు ధాన్యాల్లో, లేదంటే ఎగ్, నాన్ వెజ్ చికెన్ వాటిలో ఉండొచ్చు. సో అది 1 గ్రామ్ తింటే 4 క్యాలరీ వెళ్తుంది. సో ఈ లెక్కన మనం ఎంత తింటున్నాం అనేది గ్రామ్స్ ప్రకారంగా చూసుకుంటే ఇన్ని గ్రామ్స్ తిన్నాము కార్బోహైడ్రేట్స్ అంటే దానికి ఇంటూ 4 చేసుకోవాలి. ఇన్ని గ్రామ్స్ ప్రోటీన్ తిన్నాము అంటే ఇంటూ 4 చేసుకోవాలి. ఇన్ని గ్రామ్స్ ఫ్యాట్ తిన్నాము అంటే ఇంటూ 9 చేసుకోవాలి. సో ఆ విధంగా మీ బాడీ వెయిట్కి సరిపడా ఎంత క్యాలరీస్ కావాలనేది మనం మెజర్ చేసుకుని అప్రాక్సిమేట్గా తినటం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు సార్ కరోనా వచ్చిన టైంలో చాలామంది చికెన్ తింటే ప్రోటీన్ వస్తుంది, కరోనా కొంచెం తగ్గుతుంది అని అది ఎంత మట్టుకు నిజమంటారు? అది ఒక రకంగా నిజం. ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ పెంచడానికి మనకి కొంచెం పౌష్టికాహారం కావాలి. సో బాడీ ఇమ్యూనిటీ పెంచి ఈ కరోనా వైరస్ ఏదైనా వచ్చినా రాకుండా ఉండడానికి ఫైట్ చేయడానికి. అలా అని చెప్పి మితిమీరంగా తిన్నామంటే దానివల్ల ఈ ఊబకాయం వచ్చి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఓకే, మీరు ఫుడ్ గురించి చెప్పారు కదా, కొంతమంది టీలు ఎక్కువ తాగుతారు సార్. ఆ టీలు తాగటం వల్ల కూడా ఇష్యూ వస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు టీలు బదులు గ్రీన్ టీ తాగండి. అది టీకి గ్రీన్ టీకి డిఫరెన్స్ అంటే ఇప్పుడు టీ అంటే బేసిక్గా మీరు మిల్క్ యాడ్ చేసి తాగుతారు, ఇఫ్ ఇట్ ఈస్ మిల్క్ టీ. సో దానివల్ల దాంట్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. గ్రీన్ టీలో ఏంటంటే గ్రీన్ టీలో బేసిక్గా మిల్క్ అనేది ఉండదు. అండ్ ఆ గ్రీన్ టీని ఏదైతే హెర్బ్స్ నుంచి వస్తుందో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పి దాన్ని ప్రిఫర్ చేస్తున్నాం. సో ఇన్ ఏ వే ఇట్ ఈస్ గుడ్ కంపేర్డ్ టు మిల్క్ టీ. గ్రీన్ టీ యాజ్ ఎ రిప్లేస్మెంట్ ఈస్ గుడ్. బట్ మిల్క్ టీ అనేది కూడా టీ విత్ మిల్క్ బేసిక్గా అది తక్కువ ఇదిలో తాగాలి, ఎందుకంటే క్యాలరీస్ ఇండైరెక్ట్గా దాంట్లో వస్తాయి. ఇంకోటి అంటే షుగర్ యాడ్ చేసి చాలామంది షుగర్తోనే తీసుకుంటారు. సో షుగర్ వల్ల ఇంకా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే కార్బోహైడ్రేట్స్. సో దానివల్ల దాన్ని తక్కువ తీసుకోవాలి. ఇంకోటి ఏమంటే వెరీ కామన్, మన అందరం ఇక్కడ 4 గోడల మధ్య పనిచేస్తున్నాం. స్ట్రెస్ అనేది ఇన్ఎవిటబుల్గా అందరికీ ఉంటుంది. అది దాంట్లో ఇప్పుడు ప్రొఫెషనల్గా పర్సనల్గా స్ట్రెస్ అనేది ఇమ్మెన్స్ స్ట్రెస్ ఉంది అక్రాస్ ఆల్ ద ప్రొఫెషన్స్. సో దానివల్ల ఏంటంటే స్ట్రెస్ ఉండగా ఇంకా ఎక్కువ తినడానికి మనిషికి కంపెల్లింగ్ వస్తుంది. సో అది అనదర్ ఫ్యాక్టర్. సో ఆ స్ట్రెస్ అనేది కంప్లీట్గా మన చేతిలో ఉంటుంది. స్ట్రెస్ తీసుకోకూడదని అనలేను నేను, బట్ స్ట్రెస్ ఉంటే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు మీరు ఫుడ్ అనేది కొంచెం కొంచెం తినమంటారు, ఒకటేసారి తినకుండా 2 అవర్స్కి లేదంటే పర్ డే 5 times a day మీల్. సార్ ఒకటేసారి తినటం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? కొంచెం కొంచెం తింటే ఎలా ఉంటుంది హెల్త్? సో ఒకటేసారి తినటం వల్ల ఏమవుతుందంటే, ఒకటి నీకు బాడీ మెటబాలిజం చాలా ఫాస్ట్గా అయ్యి ఎక్కువ అబ్జార్ప్షన్ ఉండి ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ అవుతుంది. రెండవది ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ ఒకేసారి లోపలికి తీసేసుకోవడం వల్ల ఈ గ్యాస్ రిలేటెడ్ సంబంధమైన ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. మూడోది ఈ లేట్ నైట్ తినేసి మనం పడుకుంటాం. సో దానివల్ల ఏంటంటే బాడీ మెటబాలిజం ఫాస్ట్గా స్లోగా మెటబాలైజ్ అవుతుంది. దానివల్ల అబ్జార్ప్షన్ తగ్గి ఈ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అవుతుంది బాడీలో. సో దానివల్ల 5 times a day అంటే జనరల్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటాం. అట్లా కాకుండా బ్రేక్ఫాస్ట్, మిడ్ మార్నింగ్ స్నాక్ అంటాం 11 o'clock అట్లా, దెన్ లంచ్, దెన్ మిడ్ ఈవినింగ్ స్నాక్ ఆర్ ఈవినింగ్ స్నాక్ 5 o'clockకి, అండ్ ఎర్లీ డిన్నర్. సో ఇట్లా ఈ 5 proportionsలో తినడం అనేది మంచిది. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే రోజుకి 6 నుంచి 8 గంటలు తింటాం, మిగతా 14 గంటలు 16 గంటలు ఏం తినకుండా ఉంటాం. అది కూడా ఇప్పుడు యాక్చువల్గా సైంటిఫిక్గా ప్రూవెన్ కాన్సెప్టే. సో దాంట్లో ఏమంటే అఫ్కోర్స్ అందరూ చేయకూడదు, అది అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎ డాక్టర్ అండ్ న్యూట్రిషనిస్ట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది షుగర్ ఉండి, బీపీ ఉండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అట్లా చేస్తే తర్వాత వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కూడా ఒక మంచి కాన్సెప్ట్. డైటింగ్ అని చెప్పి సార్ కొంతమంది ఏమంటే వర్కౌట్ చేయకుండా ఫుడ్ మానేసి ఓన్లీ వాటర్స్ తీసుకుంటూ ఏదో సలాడ్స్ తీసుకుంటూ, ఇంకొకటి ఏంటంటే వర్కౌట్స్ చేసేటప్పుడు ప్రోటీన్ తీసుకుంటారు. ఆ ప్రోటీన్ ఉంటారు అవి తీసుకోవచ్చా, లేదా వర్కౌట్స్ చేస్తూ డైటింగ్ మెయింటైన్ చేయాలా, లేదంటే ఓన్లీ డైట్ మీద తగ్గొచ్చా? అది ఇష్యూస్ ఏమైనా ఉంటాయి? బ్యాలెన్స్గా ఉండాలండి. బేసికలీ వర్కౌట్ చేసినప్పుడు కూడా ఆ డైట్ ఇట్ షుడ్ బి ఇండివిజువలైజ్డ్. ఇప్పుడు అందరికీ ఇదే డైట్ అనేది రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఒకటి అవ్వచ్చు, నాకు ఒకటి ఉండొచ్చు, వేరే ఇంకోటి సూట్ కావచ్చు. సో ఇండివిజువలైజ్డ్గా ఉండాలి. బట్ మోర్ ఆర్ లెస్ బేసిక్ రెసిపీ ఏంటంటే లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్, హై ప్రోటీన్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఈ ప్రోటీన్స్ అనేది తీసుకోవచ్చు అంటారు? తీసుకోవచ్చు. హై ప్రోటీన్ డైట్ తీసుకుని దానికి తగ్గట్టుగా వర్కౌట్ చేయటం అండ్ బాడీ సూట్ అవ్వాలి. ఇప్పుడు అండర్లయింగ్ ఏదన్నా షుగరు, బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. హెల్దీ ఫెలోస్ ఓకే ఫైన్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవచ్చు.
అంటే డైట్ తీసుకోవడమే కాకుండా దానికి ఈక్వల్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అండ్ ఇప్పుడు అట్లీస్ట్ ఈ కరోనా ఆల్మోస్ట్ మనం మిడ్ ఆఫ్ ద స్టేజ్ ఆఫ్ కరోనాలో ఉన్నాము. సో దీంట్లో ఏంటంటే ఎక్కడున్నా సరే అక్కడే మనం వర్కౌట్ ఎక్సర్సైజ్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఈవెన్ చిన్న ఫ్లాట్లో ఉన్నా సరే ఎక్సర్సైజ్ చేయలేను, నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను, ఈ మధ్య ఇప్పుడు కమ్యూనిటీస్ వాటిల్లో బయటకు వెళ్ళవ చేయట్లేదు, అయినా సరే స్ట్రెచెస్ ఎక్సర్సైజ్ అనేది ఆ ఉన్న ఏరియాలోనే చేయడానికి చేసుకోవాలి. ఒకవేళ లేదు జిమ్కి వెళ్ళే అలవాటు ఉన్నాళ్ళు జిమ్కి వెళ్ళకపోవట్లేదు అంటే ఆన్లైన్ వర్చువల్ క్లాస్ చాలా వస్తుంది. సో అది ఒక వే ఆఫ్ డీలింగ్ విత్ ఎక్సర్సైజ్. అండ్ ఆఫ్ కోర్స్ హెల్దీ డైట్, పోర్షన్ కంట్రోల్, ఎంత తినాలి, ఎంత మితంగా తినాలి, ఎన్నిసార్లు తినాలి అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ జాగ్రత్తలు చేసుకోవాలి. సార్ ఈ మధ్యన జిమ్లో చాలామంది స్టెరాయిడ్స్ వాడుతున్నారు, దానివల్ల ఏమన్నా అవుతుందంటారా? సో స్టెరాయిడ్స్ వాడడం అనేది చాలా తప్పండి. అది యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రిస్క్రైబ్డ్. సో న్యాచురల్గానే ఈ హై ప్రోటీన్ డైట్తో మసిల్ బిల్డింగ్, బాడీ బిల్డింగ్ చేయాలి. స్టెరాయిడ్స్ అనేది నాకు తెలిసి ఎవరు ప్రిస్క్రైబ్ చేయరు. ఇట్ ఈస్ ఓన్లీ అట్ ద లెవెల్ ఆఫ్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకుంటారు. ఏ డాక్టరు స్టెరాయిడ్స్ తీసుకోమని చెప్పరు. సో ఆ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్, మీరు చాలామంది సెలబ్రిటీస్ డిఫరెంట్ డిసీజెస్ దీనివల్ల వ్యాధులు బారిన పడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఇట్ షుడ్ బి ఐ ఓపెనర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో స్టెరాయిడ్స్ అనేది కంప్లీట్లీ అబ్సల్యూట్లీ నాట్ ఇండికేటెడ్ అట్ ఆల్. దానివల్ల చాలా పర్యవసానాలు ఎక్కువ ఉంటాయి. న్యాచురల్గానే ఫుడ్ దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉండి ఫ్యాట్ తక్కువ ఉండి అంటే ఫ్యాట్ ఒక మొత్తాదులో ఉండి అనేది డైటీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో చేయాలి. అది ఇంపార్టెంట్. ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ కాకుండా ఊబకాయానికి ఇంకా ఏమన్నా ఉన్నాయా? సో ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్తో న్యాచురల్గా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. అది కానీ లేకుంటే దెన్ ఊబకాయం తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ అనేది మీరు చాలామంది అందరూ విని ఉంటారు. బేరియాట్రిక్ సర్జరీ అనేది సర్జన్స్ లోపల పొట్ట సైజ్ తగ్గించడం కానీ పేగులు బైపాస్ చేయడం కానీ చేస్తారు. బట్ ఆఫ్ లైట్ ఏమంటే లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి బేరియాట్రిక్ ఎండోస్కోపీ అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఈ బేరియాట్రిక్ ఎండోస్కోపీ అంటే ఈ కటింగ్ కానీ ఏమీ స్కార్ లేకుండా, అంటే స్కార్లెస్ ఆర్ ఇన్సిజన్లెస్, ఇట్స్ నాట్ ఏ సర్జరీ. ఇది డే కేర్ ప్రొసీజర్. ఎండోస్కోప్తోనే లోపలికి వెళ్ళి స్టమక్ సైజ్ని తగ్గించేస్తాము. తగ్గించి దానివల్ల అరౌండ్ 15-20% వెయిట్ లాస్ 3 నుంచి 6 నెలల వ్యవధిలో చేస్తాం. అండ్ ఎండోస్కోపీతోనే బలూన్ అని పెడతారు లోపల. సో ఇవన్నీ వేరే పద్ధతులు ఉన్నాయి. బట్ ఫస్ట్ న్యాచురల్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్తో తగ్గించడానికి ట్రై చేయాలి. అది లేకుంటే ఆ నెక్స్ట్ స్టెప్స్లో బేరియాట్రిక్ సర్జరీ అండ్ బేరియాట్రిక్ ఎండోస్కోపీ అనే దాంట్లో కొంత ఎక్స్పర్టైజ్ ఇండియాలో వచ్చింది. సో దాంట్లో ఆ పద్ధతులు అవలంబించుకుంటే ఇక దీంతో రొటీన్ న్యాచురల్ వేతో తగ్గకపోతే ఆ పద్ధతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ మంది చాలామంది దగ్గర ఇంపార్టెంట్ సార్, ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారు, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? బేరియాట్రిక్ ఎండోస్కోపీ, బేరియాట్రిక్ సర్జరీ అనే దాంట్లో కాంప్లికేషన్స్ అనేది వెరీ మినిమల్ అండి. అండ్ దేర్ ఆల్ సేఫ్ ప్రొసీజర్స్. ఇన్ఫాక్ట్ బేరియాట్రిక్ ఎండోస్కోపీ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తే చేసి ఈవినింగ్ పంపించేస్తాం. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ అనేది వెరీ బేర్ మినిమల్ అండ్ హార్డ్లీ అవేమీ లేకుండా ఉండటానికి మనం జాగ్రత్తలు తీసుకునే చేస్తాం ఇప్పుడు. సార్ ఇప్పుడు జనరల్గా వచ్చే ఇష్యూస్ ఏమున్నాయి రీసెంట్ టైంలో? ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చే పేషెంట్స్లో మెయిన్గా మీరు చూసే ఇష్యూస్ ఏముంటాయి? ఎసిడిటీ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం, అది ఎక్కువ అవటం, లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వటం, బరువు పెరగటం, లేదంటే ఈ మోషన్స్ డిస్టర్బెన్స్ అయ్యి మలబద్ధకం, లూజ్ మోషన్స్ రావటం, ఇలాంటివన్నీ జిఐ గ్యాస్ట్రోఎంటరాలజీ రిలేటెడ్గా కామన్ ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ చేస్తాం. సో మెయిన్గా ఆల్కహాల్ వల్ల డైజెషన్కి వచ్చే ఇష్యూస్ ఏముంటాయండి? డెఫినెట్గా ఆల్కహాల్ అనేది డైరెక్ట్గా అది కూడా ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. డైజెషన్ పరంగా ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకుని దాంతోపాటు స్నాక్స్ ఎక్కువగా మంచి చేయడం వల్ల ఎసిడిటీ పెరగటం, దెన్ ఆల్కహాల్ వల్ల ఆబ్వియస్గా లివర్కి డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది అందరికీ ఇది తెలుసు. అండ్ ఇంటెస్టైన్స్లో కూడా కొన్ని బ్యాలెన్స్ తప్పడం వల్ల ఇంటెస్టైన్ రిలేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఆల్కహాల్తో వస్తాయి. సార్ ఇప్పుడు కొంతమంది సరిగ్గా నిద్రపోరు. 8 అవర్స్ అంటే కొంతమంది ఎలా చేస్తున్నారంటే మిడ్నైట్ 2కి పడుకొని అటు ఇటు లెగుస్తారు. సో ఈ సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల కూడా ఈ ఒబేసిటీ, వెయిట్ లాస్ అవన్నీ కూడా జరగవచ్చు. వెరీ గుడ్. న్యూట్రిషన్ ఇష్యూస్ అలాగే. సో స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎట్ ఏ స్ట్రెచ్ 6 to 8 hours అనేది ఇంపార్టెంట్. అండ్ అలా లేట్ నైట్ పడుకుని మార్నింగ్ 5కి పడుకుని ఆఫ్టర్నూన్ 1-12 లేస్తూ ఉంటారు. సో అది తప్పండి. ఫిక్స్డ్ టైమింగ్స్ యూజువల్లీ ఇన్ ద నైట్ అరౌండ్ 10 o'clock to మార్నింగ్ 6 అనేది ఐడియల్ టైం. సో ఇలా హెఫజార్డ్ టైమింగ్స్లో పడుకోవడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ పెరిగి మనకు తెలియకుండానే కొన్ని హార్మోనల్ సెక్రీషన్స్ బాడీలో వస్తాయి. సో వాటి వల్ల
మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఆన్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ వస్తుంది. కొంతమంది నైట్ షిఫ్ట్స్ చేస్తారు సార్. నైట్ షిఫ్ట్స్ చేసేవాడికి డే టైంలో చేసేవాడికి చాలా ఏమన్నా ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి అంటారు? ఉంటుంది. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ప్రొఫెషనల్ పరంగా వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళకి మెంటల్ ప్రెషర్ అలాంటివి ఏమైనా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో దానివల్ల ఆ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు నైట్ టైం చేసి పగలు పడుకొని దానివల్ల డెఫినెట్గా ఉంటుంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి అగైన్ సేమ్ ఈటింగ్ గుడ్ హెల్దీ ఫుడ్ అండ్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్. మేల్కొనటం వల్ల ఎంతో కొంత ఇంబ్యాలెన్స్ అయితే ఉంటుంది అంటారా నైట్ చేయటం వల్ల? డెఫినెట్గా ఉంటుంది. బట్ అగైన్ అది ప్రొఫెషనల్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి తప్పదు. సో వాళ్ళల్లో ఏంటంటే మిగతా టైమ్స్లో జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.